మహేష్ గారు చెప్పారు కదా తీసుకోవాలి. మురళి గారు ఇప్పుడు చెప్పడం చాలా సులభం అండి. కేవలం అధికార పక్షమే కాదు, అందరం సంయమనం పాటించాలి, అందరు చట్టాల పరంగా పోవాలి, ప్రజాస్వామ్య బద్ధతగా చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి సార్. ఇవన్నీ మీరు తక్కువ చేస్తున్నారు, వాళ్ళు తక్కువ చెప్తున్నా పోటాపోటీగా చేస్తున్నారు కదా గొడవలు. అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నా. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఉన్నప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టింది పాపం. ఆగండి రుద్రరాజు గారు, మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడలా. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నంత టైం నేను మాట్లాడలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరే సిద్ధం అని చెప్పి చొక్కాలు లాగుతుంటే ప్రజాస్వామ్యం ఏముంటుంది ఇంకా? అవునవును, మీరు మా పార్టీ నుంచి ఎవరైనా బయటకు పోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే మటుకు ప్రజాస్వామ్యం బతికిపోతుంది దేశంలో. అక్రమంగా సిబిఐ కేసులు పెట్టి ఎవరు పెట్టలేదు. అవన్నీ చెప్పాలంటే బోల్డ్ చెప్పాలి మీ గురించి. అవన్నీ చెప్పాలంటే బోల్డ్ చెప్పాలి మీ గురించి. అదే చెప్తున్నా, అవన్నీ చెప్పాలంటే బోల్డ్ చెప్పాలి. అవన్నీ చెప్పాలంటే బోల్డ్ చెప్పాలి. హైకోర్టు డైరెక్షన్ నుంచి వచ్చాయి. హైకోర్టు డైరెక్షన్ నుంచి వచ్చింది. మీ అందరు ఆర్జన ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. దాని గురించే మీరు మొహమాట పడక్కర్లేదు. మీ అందరు ఆర్జన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మీరు తరతరాల రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. మీరు తరతరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు తప్పు చేసింది రుద్రరాజ్ గారు ఇద్దరు నాయకులు ఒకసారి ఆగండి. చర్చ అక్కడి నుంచి అనవసరం, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం మాట్లాడదాం. భాను గారు, ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉంది అంటే ఈసారి కనుక కూటమి గెలవకపోతే ఇక భవిష్యత్తు లేదన్నట్టు, ఇక మరొక అవకాశమే రాజకీయంలో మరొకటి లేదన్నట్టు మీ బిహేవియర్ ఉంది. రెండోసారి అధికారంలోకి కొనసాగకపోతే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటని ఫ్రస్ట్రేషన్ వాళ్ళల్లో ఉంది. ఈ స్థాయిలో ఉంది వ్యవహారం. ఇప్పుడు ఎవరు భరించలేకపోతున్నారా ఓటమిని కానీ గెలుపుని కానీ? మేమైతే ప్రశాంతంగా ఉన్నాం. ఎక్కడున్నారు? ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేమైతే ప్రశాంతంగా ఉన్నాం. రౌడిజం, గుండాయిజంకి మేము వరిగట్టట్లేదు. లేదు. ఈరోజు మాచర్లో పెట్రోల్ బంపులు ఎవరి ఇంట్లో దొరికాయి? మాచర్లో పెట్రోల్ బంపులు కానీ నాటు బంపులు కానీ ఎవరింట్లో దొరికా? మా ఇంట్లో దొరికిందా? బీజేపీ కార్యకర్తల ఇంట్లో దొరికిందా? తెలుగుదేశం కార్యకర్త ఇంట్లో దొరికిందా? అధికార పార్టీ నాయకుల ఇళ్లలో దొరికింది. తాడిపత్రిలో ఏం జరిగింది? మొత్తం అధికార పార్టీ నాయకులు చేసి మసి ప్రతిపక్షాల మీద పూయడం ఎంతవరకు సమంజసం? ఇది మంచిది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో గొడవలు చేయాలని, గొడవలు ఏ విధంగా చేయాలి, దీంట్లో పిహెచ్డి చేయాలంటే వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చు. గొడవలు ఎలా చేయాలి, ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురి చేయాలని ఒక పిహెచ్డి ఎవరైనా చేయాలంటే వైసీపీ నాయకుల దగ్గరికి ఆ విధంగా ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యం పట్ల విలువలు లేకుండా వ్యవహరిస్తున్నట్టు వాళ్ళు ఎవరంటే అధికార పార్టీ నాయకులు. ఏ రోజు పనిచేశారు చెప్పండి? ఒక్కరోజైనా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా అరెస్ట్ చేసినటువంటి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కూడా అరెస్ట్ చేసినట్టు గవర్నమెంట్ ఏదైనా ఉందంటే భారతదేశంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. మార్పు కావాలి, అందుకనే మార్పు రావాలి అని చెప్పి ఓటేశారు. మార్పు రావాలి, జగన్ పోవాలి. మార్పు కావాలి, జగన్ పోవాలని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. అది 4వ తేదీ ప్రజలు తీర్పు గౌరవించాలి. ప్రజలు తీర్పు చూద్దాం, కానీ మీరు బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు.